ఓం శ్రీ సాయిరామ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గుమగుమలాడే కారంగా ఉండే కందిగుండ చేశానండి. కంది పొడి. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి, బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా వేడి వేడి అన్నంలో ఓ 2 స్పూన్లు వేసి ఓ 2 చెంచాలు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ ఈ రెసిపీ కోసం నేను 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. ఓ ప్లేట్ తీసుకొని అందులో వేసుకున్నాను. అలాగే ఇదే గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి. అది కూడా వేరే ప్లేట్లో తీసుకున్నాను. ఇవన్నీ వేరే వేరే తీసుకోవాలి, వేరే వేరే వేయించుకోవాలండి. పప్పులు అన్నీ కలిపి ఒకేసారి వేయించకూడదు. అంటే పప్పులు అన్నీ ఒకసారి వేసేస్తే కొన్ని పప్పులు వేరంగా వేగుతాయి, కొన్ని పప్పులు వేరంగా వేగవు కదండి. అందుకని వేరే వేరే తీసుకొని వేయించుకోవాలి. అలాగే 1/2 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. 2 గ్లాసుల కందిపప్పుకి 1/2 కన్నా ఇంకా తక్కువే మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు ఎక్కువ అక్కర్లేదు. పెసరపప్పు మాత్రం 1 గ్లాసు, అలాగే శనగపప్పు 1 గ్లాసు తీసుకోవాలి. శనగపప్పు 1 గ్లాసు ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇవన్నీను 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు పెసరపప్పు, 2 గ్లాసుల కందిపప్పు, 1/2 గ్లాసు మినపప్పు. 1/2 గ్లాస్ కన్నా ఇంకా తక్కువేనండి, వేసుకోవచ్చు. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల కందిపప్పు వేసేసుకోవాలండి. కొంచెమే వేసుకొని వేయించుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ వేస్తే వేగవు. అందుకని కొంచెం వేసుకొని వేయించుకున్నాను. 1 గ్లాస్ అయిపోయాక ఇంకో గ్లాస్ వేసి వేయించుకున్నాను. తర్వాత మినపప్పు, తర్వాత శనగపప్పు, ఈ శనగపప్పు బాగా వేయించుకోవాలండి. మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది వేగిపోయాక పెసరపప్పు వేసుకున్నానండి. ఇగోండి ఇలా వేయించుకున్నాను. ఈ పెసరపప్పు కూడా వేగిపోయాక మన చిన్న గరిటెలు ఉంటాయి కదండి, కుడక గరిటెలు, ఆ గరిటెతో 2.5 గరిటెలు కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకొని మిరపకాయలు కొంచెం వేసుకొని వేయించుకున్నానండి. ఆ పళ్ళెం చూపించాను కదా, ఆ పళ్ళెంతో 12 మిరపకాయలు పెట్టేస్తాయి. ఒక 100 గ్రాములు 125 గ్రాములు ఉంటాయి. ఇవ్వండి ఇలాగా చిన్న ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఆయిల్ వేస్తే అగట రాకుండా ఉంటుంది. అందుకని నేను ఈ పప్పు వేడిగా ఉన్నప్పుడు జీలకర్ర యాడ్ చేసేసానండి. అందులో చూసారా, మిరపకాయలు ఇలా వేయించుకోవాలి. ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసేసానండి. వేడిగా ఉన్న జీలకర్ర వేచక్కర్లేదండి, పచ్చిదైనా. అలాగే ఇంగువ కూడా వేచక్కర్లేదండి. ఈ వేడి మీద ఉన్నప్పుడే, పప్పు వేడిగా ఉన్నప్పుడే జీలకర్ర ఇంగువ కూడా యాడ్ చేసేటివేను. ఇంగువ ఎక్కువే పడుతుందండి. ఇంగువ, జీలకర్ర, ఈ ఎండుమిరపకాయలు ఎక్కువ పడతాయండి. బాగుంటుంది. అంతే ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి. పప్పులు కూడా దోరగా వేయించుకోవాలి, మాడిచీయకూడదు. దగ్గరుండి బాగా వేయించుకోవాలి. జీలకర్ర యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇవ్వండి ఇలా వచ్చింది, చూసారా, మెత్తగా వచ్చింది. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా గిన్నెలో వేసుకొని
ఇది బాగా చల్లారిపోవాలండి పొడి. మిక్సీ పట్టాక పిండి కొంచెం వేడి అయిపోతుంది కదండి. ఇలా చల్లారి పెట్టుకొని అప్పుడు మనం సర్వింగ్ బౌల్లో కానీ ఒక స్టోర్ బాక్స్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఇలా 2 స్పూన్లు వేసుకొని ఒక గరిటెడు అన్నం వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇంకేమీ అక్కర్లేదు. మా ఇళ్ళల్లో ఎక్కువ అయితే కందిగుండు ఉంటే చాలు. కందిగుండ, ఆవకాయ ముక్క, పక్కన పప్పుతో చారు ఉంటే చాలండి. ఇంకేమీ అక్కర్లేదు. ఏ కూరలు లేకపోయినా ఇంక మరి ప్రాబ్లం ఉండదు. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఓకేనండి. ఓం శ్రీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.